నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే మంత్రి కొల్లు రవీంద్ర గారు ఒక తాజాగా బీసీకి సంబంధించి మేము 4 రోజుల పాటు వేడుకలు నిర్వహించబోతున్నామని చెప్తారు. సో బీసీలకి టీడీపీ ఎంతో అండగా ఉంది అండ్ బీసీలు కూడా టీడీపీకి చాలా అండగా ఉన్నారని చెప్తూ ఉన్నారు. సో ఎలా చూస్తారు మీరు? అసలు తెలుగుదేశం ఒక రకంగా ఆ స్ట్రెంగ్త్కి కారణమే బీసీలు అండి. మొదటి నుంచి కూడా మీకు బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీని అభివర్ణించాలి. ఎందుకంటే అసలు పార్టీ పుట్టుకతోనే ఒక రకంగా బడుగు బలహీన వర్గాల పార్టీగానే ఆ విధంగా ఆవిష్కరించబడింది ఈ పార్టీ. ఓకే, ఇంకా చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి సరిపోద్దండి దీనికి. ఆ విధంగా అయ్యన్న పాత్రుడు గారు ఎన్టీఆర్ని కలుసుకున్నారు. ఎవరైనా అడిగిన తర్వాత ఆయన చెప్పారు, మీరు నన్ను ఎమ్మెల్యేకి ఇక్కడ అవకాశం ఇచ్చారు, నా పేరు సోన్సు అని. వాళ్ళు చూడంగానే అయ్యన్న పాత్రుడు గారిని ఎంత చిన్నాడిలా ఉన్నావు, నీ వయసు ఎంత అని అడిగారంట. అంటే నాకు 24 సంవత్సరాల 8 నెలలండి అని అంట. అరే నువ్వు ఎలాగా నీకు ఎలక్షన్స్కి నీకు సరిపోదు కదా, నీ వయసు 20 సంవత్సరాలు లేదు కదా అంటే, ఎలక్షన్స్ టైంకి నాకు 4 నెలలు నిండిపోతాయి కదండి అని అన్న అంటే ఈయన ఓ అని నవ్వేసి ఆయన తీసుకున్నారు. ఆ విధంగా అవకాశం ఇచ్చారు, నెగ్గారు. అయ్యన్న పాత్రుడు నెగ్గారు. ఆ తర్వాత 5 సార్లు ఆయన మరి ఎమ్మెల్యేగా నెగ్గడం కానివ్వండి, మరి తర్వాత మొట్టమొదటిసారిగా అన్నగారే మళ్ళీ రెండోసారి ఎన్నికలు జరిగిన తర్వాత మీరు సిద్ధంగా ఉండండి అన్నారంట. దేనికి సిద్ధంగా ఉండమంటున్నారు అని ఆయన ఆశ్చర్యంగా అనుకున్న సందర్భంలో ఆయన మంత్రిని చేశారు. చాలా చిన్న వయసులో ఆయన అంటున్నాడు, నాకు 27 సంవత్సరాలు, దేశంలోనే అతి చిన్న వయసులో నేను ఒక మంత్రిని కాగలిగాను అని ఒక బీసీ నేత ఇవాళ ఎవరైతే ఉన్నారో అయ్యన్న పాత్రుడు గారు ఆ మాట్లాడింది మనం వింటే అర్థమవుతుంది. అంటే ఆ రోజు నుంచి ఎన్టీఆర్ గారు బీసీల పట్ల, బీసీ యువకుల పట్ల ఎంత మరి వాళ్ళ నమ్మకంతో ఉండి వాళ్ళని రాజ్యాధికారంలోకి ముందుకు తీసుకొచ్చి ఆ ప్రకారంగా వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత ఎర్రనాయుడు గారు కానివ్వండి, తర్వాత దాడి వీరభద్రరావు గారు కానివ్వండి, ఇంకా అలా తమ్మినేని సీతారాం గారు కానివ్వండి, వరుస పెట్టి లెక్క చెప్పకుండా పోతే అసలు లిస్టు అసలు చాంతాడంత అవుద్ది. ఆ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు బీసీలు అత్యంత బలమైన పాత్ర వహించే పార్టీగా తెలుగుదేశం పార్టీని మనం చెప్పుకోవచ్చు. అలాంటి పార్టీ ఈ రోజున మరి కొల్లు రవీంద్ర గారు అంటున్నారు, బీసీలకి అంత పెద్దపీట వేసిన పార్టీకి మేము కూడా కృతజ్ఞత తెలుపుకునే అవకాశం మాకు కావాలని ఇవాళ 4 రోజులు కృతజ్ఞత ర్యాలీ నిర్వహిస్తున్నారు. అందులో మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పట్టాలకి క్షీరాభిషేకాలు చేయటాలు కానివ్వండి, ముందుగా కళ్ళు గీత కార్మికులు ఒక రోజు, అలాగే నెక్స్ట్ చేనేత కార్మికులు, ఇలా వరుస బట్టి అందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటా అందరూ కూడా పార్టీకి అలాగే పార్టీ అధినేతకి కూడా కృతజ్ఞత తెలుపుకునే ఒక సందర్భాన్ని ఇవాళ చేసుకునే పరిస్థితి. ఇవాళ అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, ఇవాళ కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ఇవాళ పార్టీలో మరి బీసీలుగా ఎంత స్థాయిలో ఇవాళ ఉన్నారు అంటే ఇక ఆ పరిస్థితి వాళ్ళ పార్టీలో వాళ్ళ స్వేచ్ఛను ఏ విధంగా వాళ్ళు అనుభవిస్తున్నారు అనే దానికోసం ఇది ఒక తార్కాణంగా ఈ ఏదైతే సంబరాలనే జరుపుకుంటున్న క్రమం ఇది. అయితే మనం పలుసార్లు చూసాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ నా ఇష్టి అని చెప్తూ ఉంటారు. అలాగే బీసీలకి మేమే అండగా ఉన్నామని మాట్లాడుతూ ఉంటారు కదా, ఎలా చూస్తారు మీరు? నా ఎస్సీ అని దళిత బిడ్డ సుధాకర్ని పెడవెక్కర విడిచికట్టి ఆయన చనిపోవడం కారణమైన కదా, అది ఆయన నా ఎస్సీ అంటే. అలాగే అనంతబాబు డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యాన్ని, అది నా ఎస్సీ అంటే. అలాగే మద్యం సంబంధించి ఏదో ఒక ప్రశ్న అంటే చీప్ లిక్కర్ గురించి మాట్లాడి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన హత్యకు గురిగా పడ్డాడే, అది నా ఎస్సీ అంటే. అలాగే ఒక వ్యక్తిని శిరోమండనం చేసి మరి ఊరేగించారు కదా, అది నా ఎస్సీ అంటే. ఆయన ఎస్సీ అంటే అలా అనమాట. అలాగే బీసీల విషయంలో కూడా, ఎస్సీల విషయంలో కానీ, ఎవరి విషయంలో కానీ ఆయన ఇచ్చిన హామీ ఏది నెరవేర్చుకున్నది లేదు. అలాగే కార్పొరేషన్స్ పెట్టి అందులో కోట్లాది రూపాయలని దారి మళ్లించిన సందర్భంగా ఆయన చేశాడు. ఎవరికి ఏ విధంగానూ కూడా అంటే ఆ కులమని ఈ కులమని కాదు, నా ఎస్సీ నా బీసీ అన్నాడే తప్పితే ఆ కులానికి ఆయన ఎప్పుడు కూడా ఒరగబెట్టింది లేదు. అది జరిగిన ఆ పరిపాలన. ఆ విధంగా చూసుకుంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడాను మనం తెలుగుదేశం పార్టీని మనం తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా బీసీకి అండగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే మీకు కేడర్లో కానివ్వండి, మంత్రుల్లో కానివ్వండి, మంత్రులకు కూడా ప్రాధాన్యత క్రమంలో బీసీలకు ఎప్పుడు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు. అలాగే పోర్టుపోలియోలు కూడా, అంటే ఆ పోర్టుపోలియోలో కూడా వాళ్ళకి అగ్రస్థానం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మిగతా పార్టీలు అయితే ఏవో పనికిరాని 1-2 చివరాకని ఉన్న వాటిని విధించినట్టు ఇస్తారు తప్పితే ఇక్కడ మాత్రం అలా ఏనాడు లేదు. మొదటి నుంచి కూడా పెద్ద పెద్ద శాఖల్లో ఎప్పుడు కూడా బీసీలు ఉంటానే వచ్చారు. ఆ విధంగా చూసుకుంటే బీసీలకి మిగతా పార్టీలో తెలుగుదేశం చేసిన దానికి మిగతా పార్టీలకి అలా గీత గీసినట్టుగా అనిపిస్తుంది మనకి. ఆ విధంగా చూసుకుంటే ఎప్పుడు కూడా బీసీ పక్షపాతిగా, బీసీకి అభివృద్ధిని కోరుకునే పార్టీగా తెలుగుదేశం అప్పుడు ఎప్పుడు ఉంది. ఇంకా చెప్పాలంటే మనకి ఈ రోజున బీసీ ఎంత అగ్రతాంబలం వచ్చిందంటే, ఇవాళ రామ్మోహన్ రెడ్డి గారు లోక్సభకి వెళ్ళి మన
ఏదైతే ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి మాట్లాడతారో మరి ఆయన ఒక స్వయంగా ఆయన ఒక బీసీగా ఆయన ఏ స్థాయిలో మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకెళ్లి ముందు నిలబెట్టిందో చూడొచ్చు. అలాగే పల్లా సింహాచలంకి ఇవాళ తెలుగుదేశం బాధ్యతలు అప్పగించింది. ఆ విధంగా చూసుకుంటే మరి ఏ రకంగా చూసుకున్నా కానీ బీసీలని తమ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఒక రకంగా చెప్పాలంటే అత్యంత బలమైన ఒక వర్గంగా తీసుకోవచ్చు. అంత బలమైన పార్టీకి బీసీలు బలం, అలాగే బీసీలు పార్టీకి బలం అని ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం విషయంలో జరుగుద్ది. అయితే మొత్తానికి బీసీలకి అండగా ఉన్నది టీడీపీ పార్టీ లేదంటే వైసీపీ పార్టీ అని? అది వైసీపీ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు అండగా లేదండి. వైసీపీ కాదు, మిగతా ఏ పార్టీలు కూడా బీసీలు ఎప్పుడు పట్టించుకున్న సందర్భం లేదు. బీసీ అంటేనే ఒక మార్క్ అండి అది. ఇది బీసీలు మేము మా పార్టీ ఆయన గర్వంగా చెప్పుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా అది ఆ విషయంలో తెలుగుదేశం పార్టీకి సమానంగా మరో పార్టీని ఎప్పుడు మనం చూసిన సందర్భం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.